బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజధాని నిర్మాణానికి సంబంధించి తామిచ్చిన సూచనలను కూడా పక్కన పెట్టింది కూటమి ప్రభుత్వము అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి వారు చెప్పిన ప్లాన్ బికి సంబంధించి మావిగన్ అంటే ఏమిటో కూడా వివరించారు. ఇక అంతేకాకుండా జగన్ అనే దానిలో ఉన్న గన్ అనే శబ్దం నీకు నచ్చకపోతే తిరస్కరించండి, పక్కన పెట్టి వేరే పేరు పెట్టుకోండి అంటూ కాస్త చమత్కరించారు. మచిలీపట్నంలోని ఎంఏ, విజయవాడలోని విఐ, గుంటూరుకి సంబంధించి జియుఎన్ అక్షరాలతో మావిగన్ పేరుతో ఆ ప్రాంతాన్ని క్యాపిటల్ ఏరియాగా ప్రకటించాలి అని వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్లాన్ బిగా తాము ఇచ్చిన ఈ ప్రతిపాదన తీసుకోవాలి అని సిబిఎన్ను నచ్చలేదు అని, కానీ అది తిరస్కరించారు అంటూ కూడా పేర్కొన్నారు. అమరావతిలో పెట్టాలి అనుకుంటున్న డబ్బులో 10% ఇక్కడ పెడితే బాగుంటుంది అని సూచించారు. అంతేకాకుండా హైవేకు అటు ఇటు 110 కిలోమీటర్ల ప్రాంతాన్ని క్యాపిటల్ కారిడార్గా డిక్లేర్ చేస్తే గ్రోత్ ఇంజిన్గా మారుతుంది అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఒకవేళ ప్రభుత్వానికి మావిగన్ అనే పేరు నచ్చకపోతే వేరే పేరు పెట్టండి, అందులో గన్ ఉంది కాబట్టి ఆ శబ్దం మీకు నచ్చకపోవచ్చు అంటూ కూడా కాస్త చమత్కరించారు. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం భూదందా చేస్తుంది అని, దోపిడీ చేస్తుంది అని, ప్రజా ధనాన్ని వృధా చేస్తుంది అంటూ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం 10% మాత్రమే ఇక్కడ వెచ్చిస్తే చాలు, రాజధాని డెవలప్మెంట్ జరిగిపోతుంది అంటూ కూడా ఆయన గణాంకాలతో సహా వివరించారు. మేము చాలా ప్రాక్టికల్గా ప్రజల బాగోగుల కోసం, రాష్ట్రానికి మంచి కోసం మేము చేసిన ఆలోచనలు మీకు నచ్చల. పోనీ మేము ప్లాన్ బి ఇచ్చినాం, మేము చేసిన ప్లాన్ ఏ మీకు నచ్చల. పోనీ ప్లాన్ బి మేము మీకు ఇచ్చాం కదా, ప్లాన్ బి కింద మేము చెప్పిన ప్లాన్ గురించి ఆలోచించారా? అది లేదు. కొద్ది నెలల కిందట నేను చెప్పిన మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలుపెట్టాం, పర్మిషన్లు తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు చేసినాం, ఇచ్చినాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం. ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేశాం. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మేము చాలా ప్రాక్టికల్గా ప్రజల బాగోగుల కోసం రాష్ట్రం